అంతరిక్షంలో అద్భుతం జరిగింది. అంతరిక్ష పరిశోధనా కేంద్రంతో ఫాల్కన్ వ్యోమ నౌక డాకింగ్ ప్రక్రియ సక్సెస్ అయింది. ఫాల్కన్ 9 గమ్యాన్ని చేరడంతో శుక్లా బృందం 14 రోజుల పాటు ఐఎస్ఎస్లోనే ఉండబోతోంది. ఈ ప్రయోగం ద్వారా శుభాంశు శుక్లా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు. నిన్న శుభాంశు శుక్లాతో పాటుగా మరో 3 వ్యోమగాముల్ని తీసుకుని యాక్సియం 4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్ళింది. స్పేస్లో అడుగు పెట్టగానే జై హింద్ జై భారత్ అంటూ శుభాంశు శుక్లా ప్రత్యేక సందేశాన్ని పంపించారు. మరిన్ని ఇన్పుట్స్తో మా ప్రతినిధి రాకేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాకేష్, సో ఈ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ అయిపోయింది. సో యాక్సియం 4 మిషన్ అయితే ఇనిషియల్గా మనం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మరి 14 రోజుల అంతరిక్ష వాసం ఇప్పుడు మిగిలింది. ఈ 14 రోజుల పాటు ఈ బృందం ఎలాంటి పరిశోధనలు చేయబోతోంది? భారత భవిష్యత్ అంతరిక్ష యానానికి ఇది ఏ రకంగా ఉపయోగపడబోతోంది? నిజంగా భారతీయులందరూ గర్వించే సందర్భం. ఎందుకంటే మొట్టమొదటి భారతీయుడు, టెక్నికల్గా రెండవ వ్యక్తి అయినప్పటికీ రాకేష్ శర్మ సోవియట్ యూనియన్ తరపున అప్పుడు అంతరిక్షంలో అడుగుపెట్టారు. మొట్టమొదటిసారిగా భారత్ నుంచి అధికారికంగా అంతరిక్షంలో అడుగుపెట్టింది శుభాంశు శుక్లా అని చెప్పొచ్చు. ఇక ముందుగా 28 గంటల టైం పట్టింది ఫ్లోరిడా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వెళ్ళడానికి. 28,000 కిలోమీటర్ల గంటకు స్పీడ్తో వెళ్ళినప్పటికీ ఇంత సమయం ఎందుకు పట్టిందని అనుమానం చాలా మందిలో ఉంటుంది. కానీ ఈ స్పేస్ క్రాఫ్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత, అంతరిక్ష కక్షలోకి చేరుకున్న తర్వాత, ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఉంటుందో ఆ కక్షలోకి వెళ్ళడానికి దాదాపుగా 90 నిమిషాలకు భూమి చుట్టూ ఒక రౌండ్ లాగా తిరుగుతుంది. చాలా రౌండ్స్ తిరిగిన తర్వాత డాకింగ్ స్టేషన్ వరకు వెళ్తుంది. ఆ డాకింగ్ స్టేషన్ డాకింగ్ చేయడం అంతే, దాన్ని సమన్వయం చేసుకోవడమే చాలా పెద్ద టాస్క్. దాన్ని సక్సెస్ఫుల్గా శుభాంశు శుక్లా నిర్వహించారు. డాకింగ్ అయిన తర్వాత లోపలికి వెళ్ళారు. ఐఎస్ఎస్ ప్రతినిధులు అక్కడ వాళ్ళతో మాట్లాడారు. అక్కడ నుంచి వీడియోస్ కూడా వచ్చాయి. ఇక నెక్స్ట్ ఏంటి, భారత్కి ఏం లాభం? ఈ కొలాబరేషన్ వల్ల నాసా, ఇస్రో, అదేవిధంగా యాక్సియం 4 ఈ కొలాబరేషన్తో నిర్వహించినటువంటి ఈ ప్రయోగం వల్ల భారత్కి ఏం లాభం అంటే, గగన్యాన్ అనే కొత్త ప్రయోగాన్ని, కొత్త ప్రాజెక్ట్ని మనం అనౌన్స్ చేసాం 2018లో. అప్పుడు ప్రధానమంత్రి చేతుల మీదుగా ఎప్పుడైతే విదేశాల పరిశోధక కేంద్రాల ముందు మనం తలవంచాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళ సహకారంతోనే అంతరిక్షంలోకి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి సొంతంగా అంతరిక్షంలోకి వెళ్ళాలి. టార్గెట్ 2035లో సొంతంగా అంతరిక్షంలోకి భారత్ వెళ్ళాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దాంతోపాటు 2042లో చంద్రునిపైకి భారతీయుడు అడుగు పెట్టాలనేది గగన్యాన్ ప్రయోగం యొక్క ముఖ్య లక్ష్యం. దానికోసమే శుభాంశు శుక్లాతో పాటు ఇంకొంతమందిని గగన్యాన్లో ఎంపిక చేశారు. వాళ్ళందరినీ ట్రైనింగ్కి పంపించారు. ఇప్పుడు వెళ్ళినటువంటి యాక్సియం 4 కూడా ఒక ప్రైవేటు సంస్థ, స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి ఒక ప్రైవేటు సంస్థ పంపించినటువంటి స్పేస్ క్రాఫ్ట్. సో దీంట్లో వెళ్ళినటువంటి శుభాంశు శుక్లా 14 రోజులు అక్కడే ఉంటారు. ఆ 14 రోజుల పాటు ఈ జర్నీ మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి వెళ్ళడము, డాకింగ్ సిస్టమ్, అదేవిధంగా పైలట్గా ఉన్నారు కాబట్టి టెక్నికల్ అంశాలను నేర్చుకుంటారు. రీసెర్చ్లో అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నా స్పేస్లో ఉండేటువంటి పారామీటర్స్ కానీ వాటన్నిటిని అవగాహన చేసుకోవడంలో, వాటన్నిటిని అబ్జర్వ్ చేసుకోవడంలో ఆయన ఈ 14 రోజులు గడుపుతారు. ఆ తర్వాత భారత్ మొదలుపెట్టబోయేటువంటి సొంత పరిశోధన కేంద్రాలలో, సొంతంగా స్పేస్కి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్లలో ఆయన కీలకం కానున్నారు. ఆయన ద్వారానే మళ్ళీ ఈ పరిశోధనలన్నీ కూడా మొదలవుతాయి. దీనికోసం 14 రోజుల పాటు 4 వెళ్ళారు. 4 శుభాంశు శుక్లానే చాలా కీలకమని చెప్పొచ్చు. ఆ 14 రోజులు ఐఎస్ఎస్లో ఒక ట్రైనింగ్ సెంటర్ అని చెప్పొచ్చు. దాంతోపాటుగా అక్కడ జరిగేటువంటి అన్ని పరిశోధనల్లో కూడా ఇప్పుడు మొట్టమొదటిసారిగా భారతదేశం ఒక భాగం కానుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.